Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Mains 6th ఈవినింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కంపేర్ విత్ మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్ అయితే మోడరేట్ అని చెప్పవచ్చు. మార్నింగ్ పేపర్ అయితే చాలా మంది స్టూడెంట్స్ చాలా మెసేజెస్ చేశారు. ఏంటి అంటే వెరీ డిఫికల్ట్ వచ్చింది కదా సార్ అని చెప్తున్నారు. సో మీరు భయపడకండి మై డియర్ స్టూడెంట్స్, కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఈవినింగ్ పేపర్ అయితే మోడరేట్ అని చెప్పవచ్చు. ఎందుకు మోడరేట్ అంటున్నాను అంటే ఇక్కడ 175 to 180 ప్లస్ మార్క్స్ వస్తే 99% వచ్చే అవకాశం ఉంటుంది. 185 కూడా వెళ్ళొచ్చు, 185 కూడా వెళ్ళవచ్చు, 185 ప్లస్ కూడా వెళ్ళవచ్చు 99%కి. ఏంటి సార్ మీరు ఎప్పుడు 99% అబోనే అంటుంటారు, ఎందుకు ఇది అంటే జనరల్గా మీకు టాప్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ రావాలి అంటే 99% అబో ఉంటేనే వస్తుంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఇంకా బేస్డ్ ఆన్ రిజర్వేషన్ కొంచెం తగ్గుతుంది, కానీ 99% అనేది సేఫ్ జోన్. 99 పైన ఎక్కువ ఉండాలి, 99. అందుకని చెప్తున్నా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్, ఎందుకంటే ఎక్కువ సీట్లు అవే ఉన్నాయి, ఎక్కువ మంది స్టూడెంట్స్ అవే కోరుకుంటారు కాబట్టి అందులో బ్రాంచ్ వైజ్గా తగ్గుతుంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసరికి మార్నింగ్ చాలా టఫ్ వచ్చింది కదా, ఫిజిక్స్ లెందీగా చాలా టైం కిల్లింగ్ కదా. ఇప్పుడు మాత్రం మోడరేట్ టు ఈజీ అని చెప్పవచ్చు. మోడరేట్ టు ఈజీ. మెనీ స్టూడెంట్స్ సార్ కొంచెం ఈజీ సార్, మార్నింగ్ పేపర్ చూసి భయపడ్డాము అంటే వీళ్ళు ఎగ్జామ్ కంటే ముందు తెలుసుకుంటారు కదా. సో మార్నింగ్ పేపర్ విని మేము భయపడ్డాము, బట్ ఈవినింగ్ అయితే మాకు మంచిగానే వచ్చింది సార్, ఈజీనే వచ్చింది అని చెప్తున్నారు అనమాట. మోడరేట్ టు ఈజీ అంటే నాట్ లైక్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ లాగా అయితే పేపర్ రాలేదు, ఆ పేపరు ఈజీ అని చెప్పవచ్చు. ఈజీ అని ఎలా చెప్తున్నామంటే త్వరగా కంప్లీట్ అయిందనమాట. ఫిజిక్స్ కంప్లీట్ చేయడానికి 1.5 hours అలా టైం పట్టలేదనమాట. 50 minutes లోపలనే ఫిజిక్స్ క్వశ్చన్స్ అన్ని ట్రై చేసి పెట్టగలిగినారు. 20 bits, 21, 22 అలా వరకు పెట్టగలిగినారు అనమాట. అందుకని దాన్ని మోడరేట్ ఈజీ అని చెప్పవచ్చు. మెనీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మ్యాథ్స్ ఏమో టూ లెంతీ, మ్యాథ్స్ చాలా లెంతీగా వచ్చింది. చాలా ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఒక స్టూడెంట్ చెప్తున్నాడు సార్ 14 నిమిషాలు 15 నిమిషాలు టైం తీసుకున్నా సార్ అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, కొంచెం జాగ్రత్త, అంత టైం ఇవ్వద్దు ఒక్క క్వశ్చన్కి. మీకు అన్ని క్వశ్చన్స్ అయిపోయాక టైం ఉంటే అలా ఇవ్వండి. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే నాట్ సో ఈజీ, కెమిస్ట్రీ కూడా లెంతీ ఇచ్చాడు, సో టైం కిల్లింగ్ అనమాట. సో కొంతవరకు ఈ మూడింటిలో ఏది ఈజీ అంటే ఫిజిక్స్ ఈజీ, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ అనమాట. సో ఫిజిక్స్కి వచ్చేసరికి 45-50 minutesలో ఫిజిక్స్ కంప్లీట్ అయ్యింది. మెనీ స్టూడెంట్స్ సార్ 70+ మార్క్స్ వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎగ్జామ్లో వాళ్ళు అటెంప్ట్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు మళ్ళీ కీ చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే చూద్దాం. ఈ 75+ మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ లెందీ వచ్చింది, కొద్దిమంది స్టూడెంట్స్ 1 hour వరకు కూడా టైం తీసుకున్నారు. సో 65+ మార్క్స్ వరకు మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో నేను ఇది కెమిస్ట్రీ. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి టూ లెంత్ టైం ప్రాబ్లం, టైం అస్సలు సరిపోలేదని చెప్పారు. కొద్దిమంది స్టూడెంట్స్ 8, 10, 12, చాలా తక్కువ మంది స్టూడెంట్స్ 16+ బిట్స్ పెట్టారు. ఒక 2-3 స్టూడెంట్స్ అలా చెప్పారు. ఓకే, వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందుకు 98 జనవరి సెషన్లోనే 98 అలా పర్సెంటేజ్ వచ్చిందనమాట, మంచి పర్సెంటేజ్ ఉంది. సో అటువంటి స్టూడెంట్స్ అయితే 16, 18 బిట్స్ పెట్టామని చెప్పారు. నెక్స్ట్ ఓవరాల్గా ఫిజిక్స్ ఈజీ ఈ పేపర్లో కంపేర్ చేస్తే. నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ అయితే టూ లెంతీ అనమాట. సో ఇదండి ఈ పేపర్ ఫీడ్బ్యాక్ ఇది. సో నెక్స్ట్ రాసే స్టూడెంట్స్ కొంచెం టైం మేనేజ్మెంట్ని జాగ్రత్త పెట్టుకోండి, స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 75లో 45 క్వశ్చన్స్ ఎక్కడున్నాయి నీకు వచ్చేటివని వెతకండి. ఫస్ట్ చూడండి, టైం తీసుకుంటుంది రావట్లేదంటే జంప్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఆ ఈగోకి వెళ్ళి నా ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ ఇది, ఈ టాపిక్ నుంచి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా అని చెప్పేసి ఈగోకి వెళ్ళి ఒక్కో క్వశ్చన్కి 15 నిమిషాలు 14 నిమిషాలు ఇస్తే చాలా ప్రెషర్ అవుతుంది. ఓకేనా, సో 45 క్వశ్చన్స్ ఈజీ మోడరేట్ ఎక్కడున్నాయి వెతకండి. నెక్స్ట్ రౌండ్లో మోడరేట్ క్వశ్చన్స్కి రండి, నెక్స్ట్ రౌండ్లో డిఫికల్ట్ క్వశ్చన్స్కి రండి. మీకు టైం ఉంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఒక స్టూడెంట్ అయితే పేపర్ టఫ్ అని అనుకున్నాడంట, ఏది క్వశ్చన్స్ చూసి ఫిజిక్స్ చూసి ఈ పేపర్ చాలా టఫ్ అని అనుకొని అతి జాగ్రత్తకి వెళ్ళి 22 బిట్స్ మాత్రమే పెట్టాడంట ఆ స్టూడెంట్ తీరా చూస్తే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఉందంట అంతే. సో ఈ స్టూడెంట్ 22 బిట్స్ పెడితే సీట్ ఎలా వస్తుందండి? 22 కరెక్ట్ అయినాయి అనుకోండి. ఆ టఫ్ అనుకున్నాడంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత టఫ్ అన్నారా అని 88 మార్క్స్కి మీకు కంప్యూటర్ సైన్స్ టాప్ ఎన్ఐటీ వస్తుందా, టాప్ IIIT వస్తుందా, జిఎఫ్టీ అలా పాసిబిలిటీ ఉందా? కష్టం కదా మై డియర్ స్టూడెంట్స్. సో ఇలా అతి జాగ్రత్తకు వెళ్ళకండి. మీకు మీరే ఓవర్ ఎస్టిమేషన్, మీకు మీరే అండర్ ఎస్టిమేషన్ చేసుకోకండి పేపర్ని. మీ వరకు మీరు ట్రై చేయండి, కానీ మినిమం 20 ఓపెన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ మీ 100 బిలో ఉంటే చాలా కష్టం మై డియర్ స్టూడెంట్స్. కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అంతకంటే ముందు అవి చూడండి. కంప్యూటర్ సైన్స్ కావాలి అని అంటే మీకు 100 బిలో ఉంటే చాలా కష్టం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఇప్పుడు 22 కరెక్ట్ అయినా అనుకుందాం, ఒక్క నెగిటివ్ పెట్టలేడు స్టూడెంట్, 88 మార్క్స్ వచ్చినాయి. 88 మార్క్స్ తోటి వస్తుందా? ఇంక నా దృష్టిలో ఒక రకంగా దీని బదులు
దీని బదులు ఇంకా కొన్ని క్వశ్చన్స్ 50-50 డౌట్ ఉండేనంట. వాటి మీద కరెక్ట్ అటాక్ చేసింటే ఆ క్వశ్చన్స్లలో ఒక 15 క్వశ్చన్స్ అలా అటాక్ చేసి అందులో ఒక 6-7 కరెక్ట్ అయినా ఖచ్చితంగా ఇంకొక 20-25 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుండే. ఒక 18-20 మార్క్స్ వరకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉండే. ఈ మిస్టేక్ మాత్రం చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఓపెన్ కేటగిరీ ఉండి 20 బిట్స్, 22 బిట్స్, 24 బిట్స్, 26 బిట్స్ పెట్టి అన్నీ కరెక్ట్ అయినా మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అదే పిహెచ్, ఎస్సీ, ఎస్టీ ఇలా రిజర్వేషన్ ఏమన్నా ఉండి, స్పెషల్ రిజర్వేషన్ ఏమన్నా ఉంటే కొంచెం తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ కాంపిటీషన్ మనం ఎస్టిమేట్ చేయలేము. ఓపెన్ అంటే అందరు వస్తారు కాబట్టి చెప్పొచ్చు. ఓపెన్లో అన్ని క్యాస్ట్ వాళ్ళు అందరు వస్తారు. ఓపెన్లో ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ అనే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరు వచ్చేస్తారు అనమాట. మార్కులు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్లు ఉంటుంది ఓపెన్ కేటగిరీ. కాబట్టి ఎస్పెషల్గా ఓసీ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీకే బిలాంగ్స్ టు అన్న వాళ్ళు ఇంత తక్కువ బిట్స్ అయితే పెట్టకండి. ఇది యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా. సో ఇదండి వీడియో, ఇది పేపర్ యొక్క స్టాండర్డ్. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ జేఈమెయిన్స్ తర్వాత వెబ్సైట్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. వెబ్సైట్ని నెగ్లెక్ట్ చేయకండి, రిలాక్స్ అవ్వకండి. ఇంకో May 9th, 10th, 11th వరకు కష్టపడండి బాగా. ఓకే, ఇదే ఫ్లో కంటిన్యూ చేయండి. వెబ్సైట్లో మంచి కాలేజీలో సీట్ సంపాదించుకునేలా స్కోర్ తెచ్చుకోండి. 160కి 80 మార్క్స్ వచ్చిందంటే మీకు 5000 బిలో ర్యాంక్ ఉంటుందండి. క్లియర్గా నేను అది వీడియో కూడా చేశాను. సో వెబ్సైట్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీకు జేఈమెయిన్స్లో 98% వచ్చినా సరే, కొన్నిసార్లు ఓపెన్ కేటగిరీ 98% ఉన్నా టాప్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రాదు. 98 ఉన్నా అదేంటి సార్ 98 ఉన్నా కంప్యూటర్ సైన్స్ రాదా అంటే, నువ్వు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్లో చాలా తక్కువ సీట్సే ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టూడెంట్స్కి వెబ్సైట్ టాప్ కాలేజ్లో, మీరు తెలంగాణ అయితే హైదరాబాద్, ఇలా ఆంధ్రప్రదేశ్ అయితే మేజర్ సిటీలలో మీరు కంప్యూటర్ సైన్స్ చేసి కోర్సెస్ నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీకు కావాల్సిన కోర్స్ కావాలంటే వెబ్సైట్ని పెట్టుకోండి. ఖచ్చితంగా వెబ్సైట్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అండ్ పేరెంట్స్ కోసం అని ఈ ఛానల్ ఉంది. సో సపోర్ట్ చేయండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో జాగ్రత్తగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.